ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ రోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. వారు ప్రభువును నైనా యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడ పరిస్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యము మనకి ఎంతగా ప్రబోధిస్తుందంటే అండి, ఈ యొక్క దేవుడైనటువంటి ఆ సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం మొదట విశ్వసించి ఈ లోక మాన్యము నుంచి ఆయన చెప్పినటువంటి ఏదైతే వదిలిపెట్టమన్నారో అవన్నీ వదిలిపెట్టి మనం బాప్తీసం పొంది ఆయనలో నమ్మకంగా ఉండిన తర్వాత మళ్ళీ తిరిగి లోకంలోకి చేరి మళ్ళీ దేవుని వద్దకు రావడం అనేది పరిస్థితి అది ఎలా ఉంటదంటే మొదటి స్థితి కంటే తర్వాత మరి చెడ్డదగును. కాబట్టి మనం దేవుణ్ణి విశ్వసించుకొని ముందుకెళ్దాం, ధైర్యంగా దేవుని నామంలో బలపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.